అందరికీ నమస్కారం. ములక్కాడలతో ఎగ్ పులుసు ఎలా చేయాలో చూసేద్దాము. ఇంకా ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసేసుకొని కొంచెమే ఆయిల్ పోసేసుకొని ఇంకా లైట్గా వేయించేసుకోవాలి. బాగా పైన వైట్ రెడ్ అయ్యే వరకు వేయించకూడదు. ఈ కలర్ సరిపోతుంది. ఇంకా తీసేసుకొని పక్కకు పెట్టుకొని అందులోనే ఇంకా కొంచెం ఆయిల్ పోసేసుకొని ఒక పావు స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 5-6 మిరియాలు వేసుకోవాలి ఈ ఆయిల్లో. అవి చిటపట అనగానే కరివేపాకు, పెద్ద ఉల్లిపాయ, ఈ ములక్కాడలు వేసి మంచిగా ఆయిల్లో వేయించేసేయాలి ఆ ముక్కలను. మనకి ఇవన్నీ కలిపి వేయించడం వల్ల ములక్కాడలు మంచిగా వేగిపోతాయి, ఉల్లిపాయ మాడిపోదు. ఇంకా ఇవి వేగేటప్పుడు మనము కొంచెం సాల్ట్, అల్లము, పసుపు వేసుకోవాలి. ఇంకా అల్లము, పసుపు, సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వేగనిచ్చేయాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ముక్కలకు పచ్చిగా సప్పసప్పగా లేకుండా ఉంటాయి, మంచిగా వేగిపోతాయి ఆయిల్లో, టేస్ట్ బాగుంటాయి సాల్ట్ వేసి వేయించడం వల్ల. ఇంకా మనం అల్లం అయితే ఫ్రెష్ వేసుకోవాలి, అప్పటికప్పుడు చేసింది వేసుకోవాలి. లేకుంటే చిన్న ముక్కలు సన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవచ్చు. పిల్లలు తినరు అనుకుంటే అప్పటికప్పుడు పేస్ట్ చేసేసుకోవాలి అల్లం అయితే. ఇంకా ఇలా ములక్కాడలు మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత మనము కారం వేసుకోవాలి సరిపడా. కారము ఆయిల్ తేలే వరకు ఉడికిన తర్వాత కొంచెము చింతపండు రసం వేసేసుకోవాలి. పులుపుని బట్టి, తినే వాళ్ళని బట్టి చింతపులుసు వేసేసుకోవాలి. మనం ముందు ముక్కలల్లో కొంచెం సాల్ట్ వేసాము, ఇంకా ముందే ఎక్కువ వేసుకుంటే ముక్కలు పీసం అయిపోతాయి. ఇంకా ఇలా పులుసు పోసినాక కూడా మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా చూసి వేసుకోవాలి, సరిపోని తగ్గట్టుగా చూసి సాల్ట్ వేసుకోవాలి. కానీ ముందు కొంచెం వేసుకోవాలి, పులుసు పోసినాక కొంచెం వేసుకోవాలి సాల్ట్. ముందు వేసిందేమో ముక్కలు చప్పగా లేకుండా ముక్కలకు బట్టి మంచి టేస్ట్ ఉంటాయి ములక్కాడ ముక్కలు. పులుసు పోసినాక వేసిందేమో కర్రీ అంతా ఉప్పు కలిసి టేస్ట్ బాగుంటుంది. ఇంకా ముందే అంత ఎక్కువ వేసామంటే ముక్కలు పీసం అయిపోతాయి. ముందే ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు. తర్వాత కూడా చూసి వేసుకోవాలి, మనం వేసిన దాన్ని బట్టి. మనం పులుసు పోయగానే ఎక్కువ పెట్టేసుకోవాలి స్టవ్. లేచి పులుసు మసులుతూ ఉంటే చిన్నగా చేసేసుకొని చిన్న మంట మీద పులుసు ఎర్రగా కట్టొచ్చే వరకు మసలనిచ్చుకోవాలి. లాస్ట్కు కొంచెం ధనియా పొడి, కొత్తిమీర వేసామంటే మనకు ఈ ఎగ్ పులుసు అయితే ములక్కాడలతోటి చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అందరు ఇష్టంగా తినే